హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ మనసున మనసై ఎపిసోడ్ 23. సురేష్ ఆ ఫోటోను వసుంధరకు పంపిన తర్వాత ఆమె తనకేదైనా సర్ప్రైజ్ ఇస్తుందేమోనని ఆశతో రోజంతా ఆ సేఫ్ లాకర్ దగ్గరే కాపలా కాయాలని నిర్ణయించుకున్నాడు. ఒకవేళ వసుంధర కనుక ఆ సేఫ్ లాకర్ కోడ్ క్రాక్ చేయగలిగితే అవంతికకు ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఆమెను కథలో నుంచి పూర్తిగా నెట్టేయవచ్చు. సుమారు అరగంట తర్వాత వసుంధర ఫోన్ చేసి, నువ్వు ఇప్పటికే ప్రయత్నించి విఫలమైన నెంబర్లు కాకుండా నాకు వేరే ఏమీ తట్టడం లేదు. కానీ నేను ఒక విషయం గమనించాను. ఇక్కడ రాసి ఉన్న సుజాత పుట్టినరోజు ఆమె ఐడి కార్డు మీద ఉన్నది. అది ఆమె నిజమైన పుట్టినరోజు కాదు. మనం ఆమె అసలు పుట్టినరోజుతో మరోసారి ప్రయత్నించి చూద్దాం అంది. సరే, సురేష్ ఉత్సాహంగా సమాధానమిచ్చాడు. 2 గంటల తర్వాత ఎట్టకేలకు వాళ్ళు ఆ సేఫ్ లాకర్ తలుపును తెరవగలిగారు. వసుంధర చెప్పింది నిజమే అయ్యింది. విశ్వనాథు ఐడి కార్డుపై ఉన్న తేదీని కాకుండా సుజాత నిజమైన పుట్టినరోజునే వాడాడు. విశ్వనాథు తన పాస్వర్డ్గా సుజాత అవంతికల పుట్టినరోజుల కాంబినేషన్ ఉపయోగించాడు. కరెక్ట్ పాస్వర్డ్ ఆ గదిలో ఉన్న ఫ్యామిలీ ఫోటో. రెండు ఒకదానికొకటి ఖచ్చితంగా సరిపోయాయి. సుజాత అవంతికలపై విశ్వనాథకు ఉన్న ప్రేమాభిమానాలకు అది ఒక గుర్తు. వసుంధర సురేష్తో వీడియో కాల్లో ఉంది. సేఫ్ లాకర్ తెరుచుకోగానే ఆమె తీవ్రమైన కోపంతో ఊగిపోయింది. దుర్మార్గుడు, ఇన్నేళ్లు నేను అతనితో కలిసి ఉన్నాను. అలాంటిది ఇంత ముఖ్యమైన కోడ్ను సుజాత అవంతికల పుట్టినరోజులుగా సెట్ చేస్తాడా? శనిగ్రహం. అతను కనుక ఇప్పుడు బతికి ఉంటే నా చేతిలో గట్టిగా చివాట్లు తినేవాడు. సురేష్ సేఫ్ లాకర్ తెరవగానే అతని కండరాలు ఉత్సాహంతో బిగుసుకుపోయాయి. అతని కళ్ళల్లో ఆశలు మెరిశాయి. వసుంధర తిడుతున్న తిట్లను అతను అస్సలు పట్టించుకోలేదు. ఆ సేఫ్ లాకర్కు 2 సెక్యూరిటీ చెకింగ్ ఉంది. మొదటిది పాస్వర్డ్, రెండవది కీ లేదా ఫేషియల్ రికగ్నిషన్. ఆ కీ ఆ గదిలోనే ఉంది. సురేష్కు మరియు మిగిలిన 2 టెక్నీషియన్లకు అది ఎక్కడుందో తెలుసు. సురేష్ ఆ తాళాన్ని తిప్పి జాగ్రత్తగా లాకర్ తలుపు తెరిచాడు. కానీ లోపల పూర్తిగా ఖాళీగా కనిపించింది. ఆ సేఫ్ లాకర్లో ఏమీ లేదు. సురేష్ ముఖం తీవ్రమైన కోపంతో భయంకరంగా మారిపోయింది. అయ్యో, ఎక్కడికి పోయిందది? అతను కోపంతో ఎర్రబడిన కళ్ళతో సేఫ్ లాకర్పై తన పిడికిలతో బలంగా కొట్టాడు. ఇది ఖచ్చితంగా అవంతిక పని అయ్యుంటుంది. ఫోన్ అవతలి వైపు నుండి వసుంధర గట్టిగా అరిచింది. ఆమె కాకపోతే ఇంకెవరు చేస్తారు? ఆమె కావాలనే నీకు ఆ నెంబర్లో ఉన్న పేపర్ని ఇచ్చింది. దీనికంటే ముందే ఆమె తన తల్లి నిజమైన పుట్టినరోజును ఉపయోగించి లాకర్ తెరిచి ఉండాలి. ఆమె దాన్ని తనే సొంతం చేసుకోవాలని ప్లాన్ చేసిందా? సురేష్ పళ్ళు నూరుతూ అన్నాడు. దుర్మార్గురాలు, ఆమెకు ఇంత అత్యాశ ఉంటుందని నేను ఊహించలేదు. నువ్వు ఆమెను అంత సులభంగా వదిలిపెట్టకూడదు సురేష్. సురేష్ అవంతిక ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకు చావాలనేదే వసుంధర కోరిక. ఆమె చెయ్యాల్సిందల్లా ప్రశాంతంగా కూర్చొని ఆ ఆట చూడడమే. సురేష్ వీడియో కాల్ కట్ చేశాడు. అవంతిక ప్రమాదకరమైనదే, అలాగే వసుంధర కూడా. ఎలాంటి లాభం లేకపోతే అతను వాళ్ళ కోసం తన సమయాన్ని అస్సలు వృధా చేయడు. అతను ఆ సేఫ్ లాకర్ తలుపును గట్టిగా మూసేసి లోపల ఉన్న వస్తువులు ఎప్పుడు మాయమయ్యాయా అని తీవ్రంగా ఆలోచించసాగాడు. విశ్వనాథ్ చనిపోయే ముందే వాటిని మార్చాడా, లేక అతను చనిపోయిన తర్వాత ఎవరైనా తీశారా అనే విషయంలో అతనికి ఎక్కువగా అవంతిక మీదే అనుమానంగా ఉంది. ఆమె అన్నింటినీ తనే దక్కించుకోవాలనుకుంటుందా? అంత సులభంగా ఆమె ఇక్కడి నుండి తప్పించుకోగలనని అనుకుంటుందా? అనిరుద్ధ్ ఇంట్లో అవంతిక లివింగ్ రూమ్లోకి రాగానే సుమతి ఆమెను తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టింది. అనిరుద్ధ్ బాబు మీకోసం ఒక గిఫ్ట్ పంపారమ్మా. సుమతి టేబుల్ పై ఉన్న తెల్లటి గిఫ్ట్ బాక్స్ తెరవగా అందులో ఒక అందమైన చీర కనిపించింది. అతనే దీన్ని నాకు ఇచ్చాడా? నువ్వు నిజమే చెబుతున్నావా? అవంతిక చీరను నమ్మలేనట్లు చూస్తూ అడిగింది. అవునమ్మా, ఈ రాత్రికి ఒక డిన్నర్ పార్టీ ఉంది. దానికి మీరు
అనిరుద్ గారితో కలిసి వెళ్ళాలి. చీరతో పాటు మ్యాచింగ్ చెప్పులు కూడా ఉన్నాయి అని సుమతి వివరిస్తూ హై హీల్స్ ఉన్న మరొక బాక్స్ను తెరిచింది. అవంతిక ఆ హీల్స్ను చేతిలోకి తీసుకొని ఆందోళనగా చూసింది. అతను నన్నెందుకు తీసుకెళ్తున్నాడు? నాకు అతని స్నేహితులెవరూ తెలియదు. నేను అక్కడికి వెళ్ళి అతన్ని అవమానపరుస్తానని ఆయనకు భయం లేదా? ఆయన ఆలోచనల వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది. సుమతి సమాధానమిచ్చింది. జరిగిందంతా మర్చిపోండమ్మా. ఇకనైనా అనిరుద్ బాబుతో సంతోషంగా జీవితాన్ని గడపండి. అవంతిక సుమతి వైపు చూసి, అతను నిజంగానే గతాన్ని మర్చిపోయాడని నువ్వు అనుకుంటున్నావా సుమతి? ఈ రాత్రి నన్ను బయటకు తీసుకెళ్లడం వెనుక అతని అసలు ఉద్దేశం ఏంటో మనకింకా తెలియదు అంది. అమ్మా, ఇంతకు ముందు మీ కడుపులో ఉన్న బిడ్డ నిజంగానే కళ్యాణ్ బాబుదేనా? మీరు అలాంటి వారని నేను అస్సలు అనుకోలేదు. సుమతి నెమ్మదిగా అడిగింది. అవంతిక తన చూపులను కిందకు దించి, అదంతా గతం, దాని గురించి ఇప్పుడు మాట్లాడొద్దు అంది. ఆ తర్వాత ఆమె బాక్స్ నుండి ఆ చీరను తీస్తూ, నేను దీన్ని కట్టుకొని చూస్తాను సుమతి అంది. సరేనమ్మా అంది సుమతి. ఆ సాయంత్రం అవంతిక ఆ కొత్త చీరతో పార్టీ హాల్లోకి అడుగుపెట్టింది. అక్కడ క్రిస్టల్ లైట్స్ వెలుగులో ఆమె మానవలోకంలోకి పొరపాటున అడుగుపెట్టిన ఒక అద్భుతమైన దేవకన్యలా కనిపించింది. హాల్లోని అందరి కళ్ళు ఆమె పైనే పడ్డాయి. ఎవరామె? చాలా అందంగా ఉంది. నేను ఇంతకు ముందు ఆమెనెప్పుడూ చూడలేదు. ఆమె విశ్వనాథ్ గారి పెద్ద కూతురు అవంతిక అనుకుంటా. త్వరలోనే దివాలా తీయబోతున్న ఆ విశ్వనాథ్ కంపెనీ వాళ్ళ అమ్మాయే కదా? ఓహో, నువ్వు చెప్తుంటే నాకు కొద్దిగా గుర్తొస్తోంది. ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చింది? అసలు ఆమెను ఎవరు ఇన్వైట్ చేశారు? ఆమె కట్టుకున్న చీర చూస్తుంటే చాలా కాస్ట్లీలా ఉందే. ఆమెకు అంత డబ్బు ఉందా? అక్కడి జనాలు ఆమెను చూస్తూ రకరకాలుగా గుసగుసలాడుకోసాగారు. అవంతిక హాలంతా చూసింది, కానీ ఎక్కడ అనిరుద్ధ్ వాళ్ళు కనిపించలేదు. హై హీల్స్ వేసుకోవడం వల్ల ఆమె కాళ్ళు నొప్పెడుతుండటంతో ఒక ఖాళీ సీటు చూసుకొని కూర్చుంది. ఆమె కుర్చీలో కూర్చోగానే కొందరు మహిళలు ఆమె దగ్గరకు వచ్చారు. మిస్ అవంతిక, నువ్వు కట్టుకున్నది చాలా కాస్ట్లీ చీర లేక ఇమిటేషన్ చీర? అవంతిక తన చీర వైపు చూసుకుంది. ఇది సాధారణమైన చీర కాదా? నిజంగానే అంత కాస్ట్లీదా? ఏమైంది? ఏమైనా సమస్య? అవంతిక అడిగింది. మీ కుటుంబం దివాలా తీస్తున్న ఈ సమయంలో నువ్వు ఇంత ఖరీదైన చీర కొనగలవని నేను అనుకోను. నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి పెద్ద ఈవెంట్కు ఇమిటేషన్ చీర కట్టుకొని రావడం చాలా అవమానకరం కదా. ఒకవేళ అదే నిజమైతే అవమానపడేది నేను, దాంతో మీకేంటి సంబంధం అని అవంతిక బదులిచ్చింది. ఆమె సమాధానం వినగానే పక్కన ఉన్న ఇద్దరు మహిళలు ఆమెను చూసి హేళనగా నవ్వారు. ఒకరు ఇమిటేషన్ చీర కట్టుకొని కూడా ఇంత గర్వంగా అహంకారంతో మాట్లాడడం వాళ్ళు చూడడం ఇదే మొదటిసారి. అసలు నీ దగ్గర ఇన్విటేషన్ కార్డు ఉందా మిస్ అవంతిక? నాకైతే లేదని నమ్మకం ఉంది. అసలు నువ్వు లోపలికి ఎలా వచ్చావు? అవంతిక ఆ మహిళల వైపు చూస్తూ, నా సొంత సామర్థ్యంతో వచ్చాను అంది. ఆమె ఇచ్చిన సమాధానం వాళ్ళ ముఖం మీద గట్టిగా లాగి కొట్టినట్లు అనిపించింది. అంతలోనే అక్కడున్న జనాల చూపులు ఒక్కసారిగా ఆమె కాళ్ళకు ఉన్న అరుదైన హై హీల్స్ వైపు మళ్ళాయి. అవి చూడడానికి చాలా కాస్ట్లీ బ్రాండ్వి లాగా ఉన్నాయి. ఏంటి మిస్ అవంతిక, నీకు ఎవరైనా రిచ్ మొసలోడు దొరికాడా ఏంటి? నిజమైన ధనవంతుల కళ్ళకు లగ్జరీ వస్తువుల అసలైన నాణ్యతను కనిపెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. అవంతిక కట్టుకున్న చీర, హీల్స్ రెండు ఖచ్చితంగా చాలా కాస్ట్లీ అని వాళ్లకు అర్థమైపోయింది. తల నుండి కాళ్ళ వరకు ఆమె వేసుకున్న వాటి విలువ సుమారు 30 లక్షల రూపాయల కంటే ఎక్కువే ఉంటుంది. అవును, నిజమే. లేకపోతే నాలాంటి తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి మీలాంటి ధనవంతులతో నిండిన ఈ పార్టీకి వచ్చే అర్హత ఎక్కడిది అని అవంతిక తనను తానే వెటకారం చేసుకుంటూ అంది. దాంతో అక్కడున్న వాళ్ళందరూ ఆమెను ఒక కొత్త కోణంలో చూడడం మొదలుపెట్టారు. అంతలా నీపై డబ్బులు కుమ్మరిస్తున్న ఆ ముసలోడెవరు? అతను అంత ఉదారంగా ఉన్నాడంటే ఖచ్చితంగా ఎవరో ఒక పెద్ద బలవంతుడైన బిగ్ షాట్ అయ్యుంటాడు. అవును, నిజమే.
అతను చాలా అంటే చాలా ధనవంతుడు. కాకపోతే కాస్త ముసలివాడు. చూడడానికి అందంగా ఉండడు. పైగా ఆరోగ్యం అస్సలు బాలేదు. చావంచుల్లో ఉన్నాడు అంది అవంతిక కోమాలో ఉన్న అనిరుద్ను మనసులో ఉంచుకొని. ఆ ముసలి అందవిహీనమైన అస్వస్థతో ఉన్న ఆ పెద్ద మనిషి ఎవరై ఉంటారా అని అక్కడ జనాలు బుర్రలు బద్దలు కొట్టుకోసాగారు. అంతలో ఒక వెయిటర్ అవంతిక దగ్గరకు వచ్చి, మిస్ అవంతిక, దయచేసి రెండో అంతస్తుకు రండి అని చెప్పాడు. అవంతిక వెంటనే పైకి తల ఎత్తి చూసింది. ఆ బిల్డింగ్ ఓపెన్ కాన్సెప్ట్ మోడల్లో కట్టారు. మొదటి అంతస్తులో ఉన్న లివింగ్ రూమ్ నుండి చూస్తే రెండో అంతస్తు రైలింగ్ స్పష్టంగా కనిపిస్తుంది. అనిరుద్ బాడీగార్డ్ ఆ రైలింగ్ పక్కన నిలబడి కింద ఉన్న ఆమె వైపు చూస్తున్నాడు. ఆ వెయిటర్ ఆమెను పైకి తీసుకెళ్తుండగా కింద ఉన్న జనాల మొఖాల్లోని హేళన ఒక్కసారిగా ఆశ్చర్యంగా, గౌరవంగా మారిపోయింది. ఈ పార్టీకి వచ్చిన వాళ్ళంతా సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులే. కానీ ధనవంతులలో కూడా ఒక రకమైన సామాజిక వర్గీకరణ ఉంటుంది. ఆ రాత్రి సాధారణ ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళంతా మొదటి అంతస్తులోని హాల్లో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. సమాజంపై ఎక్కువ అధికారం ఉన్న విఐపీలను మాత్రం ప్రత్యేకంగా రెండవ అంతస్తుకు ఆహ్వానించారు. అవంతికను అంత పైకి ఆహ్వానించారా? నమ్మలేకపోతున్నాను. అసలు ఆమె వెనుక ఉన్న ఆ వ్యక్తి ఎవరు? నాకు అస్సలు ఐడియా లేదు. మనం రెండో అంతస్తుకు వెళ్ళలేం కదా. నేను చెప్పగలిగింది ఒకటే, ఆమె దగ్గర ఏదో మాయో మంత్రమో ఉంది. ఆమెను మెయింటైన్ చేస్తున్న ముసలాడు ఎంత అందవిహీనంగా ఉన్నా ఆమెకు మాత్రం పెద్ద జాక్పాట్ తగిలింది. కానీ నాకు తెలిసినంత వరకు ఈ రాత్రి జరుగుతున్న పార్టీలో అంత ముసలి వాళ్ళు ఎవరూ లేరే. ఆమె మనల్ని కావాలని తప్పుదోవ పట్టించిందా? అక్కడున్న జనమంతా ఒకేసారి రెండో అంతస్తు వైపు చూశారు. కానీ వాళ్లకు అక్కడ ఏమీ కనిపించలేదు. అవంతిక పైకి వెళ్ళేసరికి అక్కడ 10 మంది కంటే తక్కువ మందే ఉన్నారు. వాళ్ళంతా మగవాళ్లే. ఆమె నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి అనిరుద్ పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంది. అక్కడ ఉన్న డైనింగ్ టేబుల్ నిండా ఎంతో రుచికరమైన ఖరీదైన వంటకాలు ఉన్నాయి. అవంతిక అనిరుద్ వైపు చూసి, నువ్వు నన్ను ఇక్కడికి కేవలం తిండి తినడానికే పిలవలేదు కదా అని అడిగింది. అనిరుద్ధు ఆమె పైకి లేచిన కనుబొమ్మల వైపు చూసి తక్కువ స్వరంతో, కళ్యాణ్ కూడా ఇక్కడికే వస్తున్నాడు. నేను బిజినెస్ పని మీద బయటకు వెళ్ళినప్పుడు నువ్వు అతన్ని రహస్యంగా కలుస్తూనే ఉన్నావుగా. అందుకే మీరిద్దరూ ఇక్కడ అందరి ముందు కలుసుకోవచ్చని నేను నిన్ను పిలిచాను అన్నాడు. అతని ఉద్దేశం ఇదవుతుందని అవంతిక అస్సలు ఊహించలేదు. తను కళ్యాణ్ కోసం అంతగా పిచ్చెక్కిపోతున్నానని, కొద్దిసేపు కూడా విడిచి ఉండలేనని అతను అనుకుంటున్నాడా? హా! అవంతికకు విపరీతంగా ఆకలి వేస్తోంది. ఎందుకంటే ఆమె ఇంకా భోజనం చేయలేదు. కాబట్టి అతనితో వాదించే మూడ్లో ఆమె లేదు. ఆమె టేబుల్ మీద ఉన్న ఫోర్కు, నైఫ్ తీసుకొని ప్రశాంతంగా ఒంటరిగా తినడం ప్రారంభించింది. టేబుల్ దగ్గర ఉన్న మిగతా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అనిరుద్ గారు, మీ బంధువైన కళ్యాణ్ నాకు ఇంకా 2 కోట్ల బాకీ ఉన్నాడు. సాధారణంగా నేను ఇంత చిన్న మొత్తాన్ని పెద్దగా పట్టించుకోను. కానీ మీకు అతనికి మధ్య సంబంధాలు చెడిపోయాయని విన్నాను. అదే నిజమైతే నేను అతని నుండి ఆ డబ్బును వసూలు చేయడానికి కఠినంగా వ్యవహరించాల్సి వస్తోంది. మరొకరు అందుకొని, ఒకసారి అతను నా 20 ఏళ్ల కూతురితో అసభ్యంగా ప్రవర్తిస్తూ దొరికాడు. నేను అతనికి ఫోన్ చేసి గట్టిగా క్లాస్ పీకాను. నా ద్వారా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ రాబట్టలేకపోయేసరికి నా చిన్న కూతుర్ని బుట్టలో వేయాలని చూశాడు. చాలా అసహ్యకరమైన వ్యక్తి అన్నారు. కళ్యాణ్ అనేవాడు ఈ ఫైనాన్షియల్ ప్రపంచంలో ఒక పెద్ద ఫెయిల్యూర్. అతను దేనిలో పెట్టుబడి పెట్టినా అది మునిగిపోవాల్సిందే. వాడెంత అమాయకుడంటే వాడిని చూస్తే జాలి వేస్తోంది. వాళ్ళ నాన్న సపోర్ట్ గనక లేకపోతే అతను ఎప్పుడో రోడ్డున పడేవాడు అని ఇంకొకరు అన్నారు. అక్కడున్న అతిథులంతా కళ్యాణ్ హేళన చేస్తుండగా అనిరుద్ చూపులు అనుకోకుండా అవంతికపై పడ్డాయి. ఆమె అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, నాకు ఆకలి చచ్చిపోయిందేమోనని చెక్ చేస్తున్నావా అంది. ఫుడ్ బాగుంది, కానీ పాస్తా కొద్దిగా ఉడకలేదు. నేను తినడం అయిపోయింది. ఆమె చేతిలో ఉన్న ఫోర్కు, నైఫ్ కింద పడేసి, మీరు మాట్లాడుకునే విషయాలపై నాకు ఎలాంటి ఆసక్తి లేదు, కాబట్టి నేను ఇంటికి వెళ్తున్నాను అంది.
ఆమె సీట్ నుండి లేవగానే అనిరుద్ధు ఆమె వెళ్లకుండా గట్టిగా ఆమె చేతిని పట్టుకొని ఆపాడు. అవంతిక అతని చేతిని విదిలించుకోవాలని చూసింది, కానీ సాధ్యం కాలేదు. ఆమె కోపంగా అతని వైపు చూస్తూ, నీకు చాలా ఖాళీ సమయం ఉన్నట్లుంది. నేను కాలేజీ ప్రాజెక్ట్ రాయాల్సి ఉంది. నన్ను వెళ్ళనివ్వకపోతే ఆ పేపర్స్ నీకే పంపిస్తాను. నువ్వే కూర్చొని నా బదులు రాయి అంది. ఆమె ముఖంలో ఉన్న చిరాకు, కోపం చూసి అనిరుద్ధు తన పట్టును వదిలేశాడు. అవంతిక మొదటి అంతస్తుకు వచ్చేసరికి అక్కడ కళ్యాణ్ చేతిలో ఒక షాంపైన్ గ్లాస్ పట్టుకొని కనిపించాడు. అతను కొద్దిగా వంగి అక్కడున్న కొంతమంది వ్యక్తులను ప్రసన్నం చేసుకోవడానికి ఎంతో వినయంగా తల వంచుకొని మాట్లాడుతున్నాడు. ఆమె మనసులో అతనిపై ఉన్న భావాలన్నీ ఎప్పుడో తుడిచిపెట్టుకుపోయాయి. అందుకే ఆమె అతని వైపు చూడకుండా ముఖం తిప్పుకొని పార్టీ హాల్ నుండి బయటకు నడిచింది. రాత్రి 10 గంటలకు అనిరుద్ధ్ తిరిగి తన ఇంటికి చేరుకున్నాడు. అతన్ని చూడగానే సుమతి ఎదురొచ్చి, అమ్మగారు మీతో కలిసి రాలేదా బాబు అని అడిగింది. అనిరుద్ధు తన చేతి గడియారంలో సమయం చూసుకొని కనుబొమ్మలు ముడిచి, ఆమె 8 గంటలకే అక్కడి నుండి బయలుదేరింది, ఇంకా ఇంటికి రాలేదా అన్నాడు. అమ్మగారు ఇంకా ఇంటికి రాలేదండి, సుమతి ఆందోళనగా అంది. నేను హాల్లోనే కూర్చొని ఎదురు చూస్తున్నాను, ఆమె రాలేదు. అనిరుద్ధ్ కళ్ళు కోపంతో నల్లగా మారాయి. ఆమె ఇంటికి రాకపోతే అసలు ఎక్కడికి వెళ్ళినట్లు? ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవడానికి ఇంటికి వెళ్తున్నానని తనతో అబద్ధం చెప్పిందా? నేను ఇప్పుడే ఆమెకు ఫోన్ చేస్తాను బాబు అని సుమతి కంగారుగా లివింగ్ రూమ్ వైపు పరిగెత్తింది. అవంతిక ఆ పార్టీ హాల్ నుండి బయటకు అడుగుపెట్టిన మరుక్షణమే కొందరు దుండగులు ఆమెను కిడ్నాప్ చేశారు. ఇప్పుడు ఆమె నగరం యొక్క అవతలి చివరన ఉంది. ఆమెను బలవంతంగా ఒక కారులోకి లాగి కళ్ళకు గంతలు కట్టి చేతులు కట్టేశారు. ఆ కారు సుమారు 1 గంట పాటు ప్రయాణించిన తర్వాత ఆగింది. ఆమెను ఒక గదిలోకి తీసుకెళ్లి కుర్చీలో పడేశారు. ఆమె కళ్ళగంతలు విప్పినప్పుడు ఒక అపరిచిత వ్యక్తి గొంతు వినిపించింది. నన్ను క్షమించండి మిస్ అవంతిక, మేము కేవలం మా డ్యూటీ చేస్తున్నాం. నువ్వు మాకు సహకరిస్తే నిన్ను ఏమీ చేయం. అవంతిక ఆ గదిని చూస్తూ ఆ అపరిచితుడి ముఖం వైపు చూసింది. అతను మాస్క్ వేసుకోవడం వల్ల ముఖం కనిపించడం లేదు, కానీ ఆ గొంతు ఆమెకు పూర్తిగా కొత్తది. అవంతిక కిడ్నాప్ వెనుక అసలు మాస్టర్ మైండ్ ఎవరు? సురేష్, వసుంధర, అనిరుద్ధ్, లేక ఇంకెవరైనానా? అవంతికని కాపాడేది అనిరుద్ధ్ అవుతాడా, లేక ఈసారి ఆమె తనే తప్పించుకుంటుందా? మీ ప్రిడిక్షన్, మీ గెస్ను కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.